ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి నుండి 10 వచనములు మార్చి ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి నుండి 10 వచనములు మార్చి దీపములారా నా మాట వినుడి, దూరములనున్న జనములారా ఆలకించు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకునేను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నేను నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పాను. యెహోవా దృష్టికి నేను గరుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనములకు అసహ్యుడును, నిర్దయాత్మక సేవకుడును వారితో ఇలాగ సెలవించుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని రాజులు గ్రహించి లేచెను, అధికారులు నీకు నమస్కారం చేశారు. మార్గములలో వారు మేలులు, చెట్లు లేని మింగలన్నిటి మీద వారికి మేలు కలుగును. కాబట్టి వారికి ఆకలి కలగదు, ఎండ వారికి తగ్గదు. వారికి సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నాం. మరి చంద్రయ్యన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే, దీపములారా నా మాట విని, దూరమునున్న జనములారా ఆలకించు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని
లోకంలో జన్మించిన ప్రతి మానవుడు నశించకుండా నిత్య జీవంలో ప్రవేశించాలి. ఉదయకాలంలో మనం నిత్య రక్షణకు కారకుడిగా ప్రవేశిస్తున్నారని చూసాం. అక్కడ తాను జీవించే దినాల్లో మహారోదనంతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగల వారికి ప్రాంతంలో యాచకులు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. మరి నీవు నేనైతే మన జీవితయాత్రలో మరి సృష్టికర్త కుమారుడికి అంత కార్యము అంత క్రమము అవసరమైంది. మరి నీకు నాకు ఎంత అవసరమై ఉండాలి? ప్రభు యొక్క నామంలోనికి రాకముందు నీవు నేను కూడా మన ఇష్టానుసారంగా జీవించిన వారిగా ఉన్నాను. నాకు నేనే రాజు, నేను చెప్పిందే శాసనం, నా ఇంట్లో ఆ తర్వాత నేను ఎక్కడున్నా నేను చెప్పిందే జరగాలి. ఆ రీతిగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త కుమారుడై ఉండి నిన్ను నన్ను తనకు సాధనంగా ఏర్పాటు చేసుకోవాలని ఈ లోకంలో నిన్ను నన్ను జన్మింపజేశాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన నామానికి మహిమ తెచ్చే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. అంతేగాని ఏదో కొందరని కాదు. ఏ పేరు లేదు, అందరూ పాపం. ఇక్కడ దేవుడు ఎంతో ప్రేమించి ఆయన నామాన్ని విశ్వాసం ఇచ్చిన వారు అనగా మరి తన కుమారుని యొక్క నామాన్ని విశ్వాసం ఇచ్చిన వారు నశింపబడు. ప్రతి వాడు లోకంలో పుట్టిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె నశించే నిత్యానికి ఉండాలని వెళ్ళకుండా నిత్య జీవానికి పాత్రలుగా ఉండాలని దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమై. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరు, నువ్వు నేను మన గత జీవితంలో చూసినట్లయితే మనమెంతో దౌర్భాగ్యం, దిగంబరం, తర్వాత దరిద్రం, మన యొక్క క్రియలు మన మీద సాక్ష్యం చెప్తారు. అలాంటి స్థితి నుండి ప్రభువు మన తీర్మానం తయారు చేసి వారిని పర్యాటంలో నిన్ను నన్ను ప్రేమించి తన కొరకు ఏర్పాటు చేసుకున్న తర్వాత దైవ చిత్రం ప్రకారంగా నువ్వు జీవించకుండా దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నీ జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు నేను కూడా పోగొట్టుకునే వారిగా ఉంటాం. అండ్ దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనం చూస్తున్నాం, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుపడి ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. మరి మొదటి రాజుల గ్రంథం మొట్టమొదటిగా 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని చూత నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా చదవండి. కాబట్టి తను గుర్తు చేసుకున్నాడు, ప్రభువా నా తండ్రి అయితే ఆ సింహాసనం మీద కూర్చోడానికి నీ సంకల్పంలో మరి నీ యొక్క ఆ క్రమశిక్షణలో ఎదుగుతూ వచ్చాడు. కానీ నాకైతే ఆ గొప్ప ధన్యత లేదు. ఎందుకంటే నీ మామూలు కృప కాదు, నీ మహాకృప చూపి నా తండ్రి యొక్క సింహాసనంలో నన్ను కూర్చోబెట్టావు. 7వ వచనం అందరం కలిసి గట్టిగా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి యొక్క దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నాకు అందించాలి. కాబట్టి ఆ యొక్క మహాకృపను జ్ఞాపకం చేసుకున్నాడు సొలొమోను. ఆ తర్వాత ఆ యొక్క రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, ఆత్మీయ స్థితిలో నేను ఇంకా మధ్యదశలోనే ఉన్నా, నన్ను నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఎదిగిన కుమారుడిగా నన్ను చేయి అని ఇంత గొప్ప విస్తారమైన ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఎవరు
మరి న్యాయం తీర్చగలుగుతాడని 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినప్పుడు నీ దాసుడైన నాకు వివేకగల హృదయం దయచేయు. కాబట్టి మనవి దేవుడికి ఇష్టమైంది. తగ్గింపు స్వభావాన్ని ఆయన ఇష్టపడే దేవుడిగా ఉంటాడు. అందుని బట్టి ప్రవక్త అయిన యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 57:15 చదవండి. మహాగణులను, మహోన్నతులను, పరిశుద్ధులను, నీతి నివాసులైన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి అలాంటి దీన మనసు కలిగిన సొలొమోను రాజు దేవుని యొక్క అనుమానాన్ని పొందాడు. పొందిన తర్వాత దేవుడైన దేవుడితో ఆశీర్వదించాడు. 11వ వచనం, మొదటి రాజులు 3:11. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు కాబట్టి సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును లేడు. కాబట్టి ఐశ్వర్యాన్ని, ఘనతను అన్ని కూడా దేవుడు ఇచ్చాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు నేను సొలొమోనులాగా తగ్గించుకొని దేవుడి యొక్క చిత్తంలో లోకంలో పుట్టిన వారందరిలో నీవు నేను కూడా ఆయన యొక్క ఏర్పాట్లో కలగానికి మనమేం గొప్పవారేం కాదు. దేవుడి మహాకృప చేత నిన్ను నన్ను ఆ యొక్క దావీదు సింహాసనం యొక్క సింహాసనంలో నిన్ను నన్ను కూర్చోబెట్టాడు రాజుగా. కాబట్టి రాజుగా కూర్చోబెట్టిన తర్వాత వాటి విషయమై నీవు నేను గర్వించగా మనకు తగ్గించుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క చిత్రంలో మనం రాజులకు కాదుగా అనేదానికి నేరుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆ యొక్క సొలొమోను తన ఎంతగా ఆ కృపకు పాత్రుడయ్యాడో దీన మనసు ఆయనకి ఇష్టమైనది తండ్రి దేవునికి. 2వ అధ్యాయము దయచేసి 5వ వచనం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు చూడండి. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ రూపము? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటున్న విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుషుల కోరికగా పుట్టి, అయితే నీకు నాకు ఏర్పడించాడు తండ్రి దేవుడు. ఆదికాండం మొదలైతే 26వ వచనం, ఆదికాండం మొదలైతే 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయడము. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపం ఏ రీతిగా ఇచ్చారో అదే రీతిగా ఆదికాండం 1:26 సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి తండ్రి దేవుడు మన స్వరూపము చొప్పున మన కోరిక చొప్పున కాబట్టి ఆ రీతిగా ఇచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. అందుని బట్టి మొదటి అధ్యాయం 26లో మన కోరిక మన స్వరూపం చెప్పారు. 27లో ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు తన కోరిక చొప్పున ముగ్గురు ఒకటిగా అయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ తను మరి 8వ వచనం, మరియు ఆయన ఫిలిప్పీయులు 2:8 ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా మరణము పొందేంత వరకు మనం విజేత చూపాలి. మరణము పొందేంత వరకు ఆయన శిలువ మరణము పొందేంత వరకు విజేత చూపిన వాడై
ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆయన ఉద్దేశించి నా నిత్య జీవం ఆయన ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి నీకు నేను ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుతాయే నిత్య జీవం. కాబట్టి ఆ యొక్క పండుగ తండ్రి నా మాట విని నన్ను పంపిన వారి యొక్క విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. అంతేకాదు వాడు తీర్పులోనికి రాడాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇంత సులభమైన రక్షణ మార్గాన్ని, నిత్య జీవ మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అయితే పొందుకోవాల్సిన వారు ఎవరు? లోకంలో జన్మించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, సర్వలోక మానవాళి ఈ యొక్క కుమారుని ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించబడే ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని తర్వాత ఏం చేయాలా? మరణం వరకు ఆ యొక్క కుమారుడు కూడా ఏ రీతిగా మరణ పుట్ట సమయాల్లో కూడా తన యొక్క వాక్యాన్ని నెరవేర్చాడో నేను కూడా అలాగే నెరవేర్చాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగల్లో ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. కాబట్టి సింహాసనాసీనుడైన వాడు ఆయనే వారి మీద తానే తన గుడారం వారి మీద తప్పులు. మరి ఇప్పుడు మనకి గుడారం ఉంది? 2 కొరింథీ 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనం. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసము పరలోకములో మనం ఉన్నదని ఎరుగుదను. కాబట్టి మనం ఏం చేయాలా? మనం దిగబడము కాక వస్త్రము ధరించుకునే వారుగా కనబడము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మోడుచున్నాము. అయితే ఎందుకు సిద్ధపరిచి దేవుడు 5వ వచనం. కాబట్టి మనం నడుచుకున్న బట్టి కాదు, విశ్వాసంలోనే నడుచుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ధైర్యం కలిగి 8వ వచనం అందరం కలిసి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువుతో నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమంటున్నాను, దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని మీకు కూడా అపేక్షించుచున్నాను. కాబట్టి దేహమంటున్నా, దేహమును విడిచిపెట్టినా ఆయన ఇష్టమై ఉండాలి. ఇప్పుడు లాజరు దేహంతో ఉండేటప్పుడు దేవునికి ఇష్టంగా లేడు. తన పాప శిక్ష భరిస్తూ ఆ పుష్పగాన్ని అది తను వదులుకొని మరి నడినెత్తి వరకు పచ్చి పుళ్ళు గాయాలు. మరి నీకు నాకు పచ్చి పుళ్ళు గాయాలు ఉన్నాయా? లేవు కదా. ఆ యొక్క లాజరు స్థితిలో మనం లేవని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ప్రభుత్వ విషయాల్లో మొదటి అధ్యాయం 6వ వచనం. విషయాల్లో మొదటి అధ్యాయం 6వ వచనం. దయచేసి బ్రదర్స్ ఎలాంటి కూర్చోన్నారు. మరి ఏమన్నా మీటింగ్స్కి వచ్చి అలసిపోయారో చదవడం బ్రదర్స్ చదవండి. 6వ వచనం.
ఆ, కాబట్టి అధికారులు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు. ఎక్కడ చూసినా గాయాలు. ఎవరికి? దేవుని దృష్టిలో ఆయన మనల్ని చూసినప్పుడు మన స్థితి ఈ రీతిగా ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 5వ వచనం చదవండి. ప్రతి వాడికి వ్యాధి ఎక్కడ ఉంటుందో నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి వాడికి ఉండే 15 అయిపోయింది. మరి దేవుని యొక్క సంఘంలో వాటన్నిటిని బట్టి చూస్తే మరి దైవరాజ్యం ఉంది, ఈ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయని తెలిసినా కానీ ఎవరు భయపడుతూ ఉంటారు. దేవునికి బైపాస్ సర్జరీ చేసుకున్నా భయపడకుండా. నిన్న ఆ గుర్తగల గ్రామానికి మరి సంఘంలో మరి ఎల్డర్స్ అయిన వారు అందరూ కూడా వెళ్ళి వచ్చాం. మన బీటీఎస్ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తే 32-33 సంవత్సరాలు ఎవరు వస్తుంది. మరి అంతకు ముందే అతనికి మరి బైపాస్ సర్జరీ అయింది. అయినా మళ్ళా అంటే డాక్టర్ చెప్పిన ఆ నియమాన్ని నిబంధనలను పాటించగా ఆ పాటించకుండా దైవ చిత్రంలో వ్యతిరేకంగా జీవించాడు. మరి ఆ యొక్క వ్యక్తి మళ్ళా ఆ యొక్క గుండెను పిలిచింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చేయించి మళ్ళా కొంచెం నెమ్మది పడిన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చారు. తర్వాత టాబ్లెట్ వేసుకుని పడిన నిలబోయాడు. ఆ తర్వాత నర్వస్లోకి వచ్చి వారి చేతిలో చేయి వేస్తూ కన్నీరు విడిచి తన ప్రాణాన్ని విడిచాడు. యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. 33 సంవత్సరాలు ఆయన ప్రాణం విడిస్తే సర్వలోకమానాలు నిత్యాన్ని ఉండకుండా నిత్య జీవనానికి నడిపించాడు. మన ప్రాణం విడిస్తే నిత్య జీవానికి పాత్రమైన మనం నిత్యాన్ని గుణంలోకి వెళ్ళాలి. ఎందుకు? మార్పు చెందిన హృదయం. నడినెత్తి వ్యాధి ఏమాత్రం బాగు చేసుకోలే. అది కర్మని నడినెత్తి వరకు గాయాలు పుట్టు డాక్టర్లు హాస్పిటల్ ఉన్నాయి. అయితే అవి స్వస్థపరచబడటానికి ప్రయత్నం చేయడం లేదు. నేను బాగున్నా, నేను ధనికుడిని, ధనవృద్ధి చేసుకున్నా అనుకుంటున్నావే కానీ దేవుని దృష్టిలో నీవు నేను దరిద్రం, దిగంబరం, వస్త్రాలు లేవు, కంటికి కాకపోతున్నాడు. నా ప్రియ సహోదరుడా, అందుకే దేవుడు ఏమంటాడు? 10వ వచనం, జీవించుచున్నావు ఉన్న పేరు మాత్రం ఇది కానీ నీవు మృతులవే. దేవుని యొక్క చిత్రంలో ఆ 3వ అధ్యాయంలో 17-18 వచనాలకు వస్తే ఎట్లా నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఎవరు నులివెచ్చగా ఉండేది? ఆ డినామినేషన్కి వెళ్ళే క్రైస్తవులే. చల్లగా అంటే లోకంలో ఉండేవారు, వెచ్చగా అంటే అన్నిలో రక్షింపబడి ఉన్నతమైన స్థితిలో మన యొక్క దేవుని చిత్తంలో ఉన్న వారుగా వాళ్ళెల్లప్పుడు కూడా మరి దేవుని కొరకు శోధకాలం చేయాలని ఆశతో పరిగెత్తుతా ఉన్నారు. మరి నులివెచ్చిన స్థితిలో ఉండేవారు దేవుని నా పెరిగి ఇంకా సమయం ఉందిలే, ఆ తర్వాత చేసుకోవచ్చు అని నేను బాగున్నా అనుకుంటూ కొనసాగే నీవు నేను. కాబట్టి ప్రతి వారు నీవు తట్టుబడిలో కూర్చుంటున్నది మృదుపని నా నామం పెట్టుకున్న వారు నీ కొరకు అప్పుడప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన నామం పెరిగి ఆ యొక్క ప్రపంచ రాజ్యానికి వారసులు కావాలని అప్పుడప్పుడు నేను నన్ను ఆయన చేసుకున్నాను. దానిని నేర్చుకున్న దేవుడు సొలొమోను వస్తే సొలొమోను విషయంలో అవునయ్యా నేను రాజుకోవడానికి అర్హుని కాదు, ఏ యొక్క అర్హత నాకు లేదు. నా తండ్రి అయిన దావీదు కుమారుడిగా పుట్టినందుకు నాకు ఆ రాజ్య సింహాసనం ఇచ్చావు. నీవు నేను కూడా ఆ క్రీస్తు యేసు స్వరూపంలోకి వస్తే నీవు నేను ఆ రాజ్యంతో అర్హత మనం పొందుకుంటాం. సొలొమోనులాగా తగ్గించుకొని దేవుడు అంటాడు, అయ్యా శత్రువుల ప్రాణం కానీ మరి ఐశ్వర్యం కానీ ఇవన్నీ కోరకుండా నీవు జ్ఞానాన్ని కోరుకున్నావు. కాబట్టి నీ పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు ఉండడు, నీ తర్వాత కూడా ఎవరు నీలాంటి జ్ఞానవంతుడు ఉండడని ఎవరు అతనికి ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యం జ్ఞానం అన్ని ఇచ్చాడు. ఇలాంటి స్థితిలో నీవు నేను కూడా పేతురు రాసిన పత్రిక తండ్రి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నీవు నన్ను తీసుకోవాలని గుణాతిశయములను ప్రార్థన చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొంతైన ప్రజలై ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారు. సొలొమోనే కాదు రాజు, మనం కూడా రాజకీయం ప్రారంభించారు. అయితే మనం పెట్టుకుంటే వారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు? ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయాలి. ఇదే మాట మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. కాబట్టి తల్లి ఒడిలో నన్ను ఒడిలో పెట్టుకుని వదులుకొని నా నామం జ్ఞాపకం చేస్తున్నాడు. నా నోరు వాడిగల కట్టుగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను వెలుగుపట్టిన అడ్డుగా చేసి ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఆ ప్రభు అంటూ ఉన్నాడు. దేని వరకు అంటున్నాడు? ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో 5వ వచనం అందరం కలిసి 49:5 యెహోవా దృష్టికి నేను ధన్యుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను, కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు అనేకులకు సమకూర్చబడుటకు నన్ను గర్భంలో గుర్తించిన యెహోవా ఈనాడు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు చెందిపోయిన నశించిన గొర్రెలను తిరిగి ఆయన మందలోకి తీసుకుని వచ్చేదానికి లోకంలో పుట్టిన ప్రతి కుమారుడికి ఆయన బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యత ద్వారా మనం ఆయన కుమారుని సారూప్యంలోకి వస్తే మనల్ని రాజులుగా యాజకులుగా చేస్తాడు. సొలొమోను ఆ రీతిగా వచ్చాడు, రాజుగా చేయబడ్డాడు. అయితే అదే రీతిగా కొనసాగించడా దేవుడి మహిమ గుణాతిశయాలను ప్రచురించాల్సింది పోయి ఆయన దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 2వ వాక్య భాగంలో 11వ అధ్యాయం. మొదటి 11వ అధ్యాయం. దయచేసి 9-10 వచనాలు అందరం కలిసి మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-10. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను గైకొనకపోగా యెహోవా తన మీద కోపగించి సెలవిచ్చిన దేవునిగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడను నీవు ఆచరింపకపోక నేను అనుభవించున్నాను కనుక ఈ రాజ్యంలో నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ నాశనం ఇచ్చాడు. సౌలు నుండి దావీదుకు ఎంత ఇచ్చాడో సొలొమోను నుండి దాసులైన యెరొబాముకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి రాజకీయాన్ని నువ్వు కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది. అందును బట్టి ఆ యొక్క ఈ దేవుడు దేవుడు విడిచినప్పుడు దేవుడికి ఇష్టమైనా ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే 2 కొరింథీ 5:9-10 వచనాలు చదువుతున్నాం. మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపతి వెనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షం కావాలి. ఆ తర్వాతే నిత్యాన్ని ఉండవు, నిత్య జీవం. కాబట్టి మా ప్రియ సోదరుడా, సొలొమోను అంతా తగ్గించుకున్నా 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినా ఆ యొక్క అన్ని దేవతల నుండి విడిచి వచ్చి ప్రభు చెంతకు రమ్మంటే సొలొమోను హృదయం దేవుని నుండి తొలగిపోయింది. మరి నీ హృదయం ఎటువంటి వాళ్ళతో చేయవేయాలి. ఏ రీతిగా చేయవేద్దాం? దేవుడి యొక్క చిత్తంలో సొలొమోను లాగా నిన్ను నన్ను రాజుగా చేశాడు, రాజకీయం ఇచ్చాడు, ఔన్నత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజ్య విస్తరణ చేత అందరూ నిన్ను గౌరవించే స్థితికి తీసుకుని వచ్చాడు. అయితే ఆ స్థితిని నుండి సొలొమోను పడిపోయిన రీతిగా నీవు నేను పడిపోయే సందర్భాలు ఉన్నాయి. సౌలు రాజు పడిపోయిన రీతిగా గాఢ కోసం పంపిణీలో రాజ్యం ఇస్తే ఆ రాజ్యాన్ని పట్టుకొని రాజ్యంలో తనకు సహకరించిన దానిని చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ రీతిగా మనం ఉండకూడదు. యెరొబాము ఎంతో కఠినమైన పనుల మీద అధికారిగా ఉన్నా ఆ యెరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు సొలొమోను. కాబట్టి ఈ లోకపు రాజ్యాన్ని వాటి వరకే ప్రారంభమే కానీ పక్కకు రాజ్యం విషయంలో చింత లేకపోయింది. నా ప్రియ సహోదరు ఈ యొక్క పద్ధతిగత సమయంలో నీవు నేను ఏ రీతిగా ఉన్నాం? రాజులు ఏ రీతిగా ఆ యొక్క ఆహార రాజు కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారంగా రాజ్యం వెళ్ళినాక నాబోతును అన్యాయంగా చంపించాడు. రాజమంత్రి కేసి యజమాని చెప్తే మమ్మల్ని చేయకూడదు, నేను రాజును రక్షించేవాడిని నేను. అయితే ప్రభువు యేసు క్రీస్తు చేయడు. ఆయన సృష్టికర్త కుమారుడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
ద్వారా క్రయాన్ని ఆయన చెల్లిస్తే నీవు నేను సులభంగా ఉచితంగా రాజులుగా యాజకులుగా నీవు నాకు పరిచయించావు. నా నామముతో నా ఉన్నత సేవను ప్రచురించాలి. ఎవరెవరు? ప్రతి కుమార్తె ప్రచురించాలనే రెండే VBS మీటింగ్ అంటే మధ్యాహ్నం ఫస్ట్ VBS క్లాస్లో అబ్సెంట్, సెకండ్ VBS క్లాస్లో అబ్సెంట్, థర్డ్ VBS క్లాస్ కూడా అబ్సెంట్ అయిన వాళ్ళు మీకే తెలుసు. VBS మీటింగ్స్లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. రాబోయే తరంలో సిద్ధపరచాలి. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు నాకు ఇచ్చాడు. ఆ పిల్లలను చట్టపరచడం, క్రమశిక్షణ ఉంచడం వీటన్నిటిని చూస్తున్నాయి. దగ్గర నుండి సిస్టర్స్ ఎంతో దూరం ప్రయాణం చేసి మన ముందుకు వచ్చారు. మనం ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేది కూడా అయితే అందరూ ఆ రీతిగా నేర్చుకున్నాం, సమర్పించుకొని తమ ప్రాణాలను సైతం ఎండ తీవ్రత నుండి ఏమీ లెక్క చేయకుండా అందరూ వచ్చి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరు? వాళ్ళు, ఎవరు, వృద్ధులు, సహోదరులు అందరూ సమర్పించుకునే వారు ఉన్నారు. నేను నిందించడం లేదు. సమర్పించుకునే 3 దినాలు VBS మీటింగ్స్ చక్కగా నడుపుబడ్డాయి. ఎవరి చిత్తమైతే మళ్ళా సోమవారం మళ్ళా 2 దినాలు ఇంకా VBS మీటింగ్స్లో రానివారు గ్రూప్ టీచర్స్ మనకి ఎంత అవసరం. రండి, చదవచ్చిన వాడు గ్రూప్ టీచర్స్ మధ్య కూర్చొని పిల్లలతో సాహసం చేయండి. ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. తల్లి ఒడిలో కూర్చొని వదులుకొని నిన్ను వీడి కొరకు సిద్ధపరిస్తే అవకాశం ఇస్తే అవకాశం నుండి బాధపడతారు. సొలొమోను 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన అతని హృదయంలో దేవుడి యొక్క నుండి కలిగిపోయింది. సమయం చెప్పాడు, సౌలు కోసం ప్రార్థన చేస్తుంటే మొదటి సమయం 8లో 16వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మొదటి సమయం 16 ఎంతకాలం నువ్వు నేను విసర్జించిన సౌలు కోసం ప్రార్థన చేస్తావా అంటాడు. కాబట్టి సంఘంలో ఉండే ప్రతి బాధ్యత, సంఘంలో కింద పడిపోయిన వారు, వెనుకకి వేసిన వారు, నశించిన గొర్రెలు ప్రార్థన గురువులకు వచ్చి ప్రార్థించాలని రండి అంటే ఆ తరుగు అబ్సెంటే. అవునా కాదు? మరి బలం ఎట్లా చేయవేస్తాం? దేవుడికి ఏది చేయకపోతుంది, దేవుని కార్యాలు ఏది ప్రచురించకపోతుంది, ఆయన బలం ఎట్లా చేయవేస్తాం? చేయవేద్దని కాదు, నేనే రక్షణ దినం సరి చేసుకుని వాళ్ళలో చేయదు. ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం ఆదరించబడాలని ఈ మాటలో దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నాడు 11లో, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలు నీవు ఆచరింపకపోగా నేను కనుగొంచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చారు. తర్వాత 13 రాజ్యమంతా తీసివేయండి, నా దాసులైన దావీదు నిమిత్తం నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చారు. కాబట్టి దేవుడు దేవుడు రాజ్యం తీసేనా, రాజరికాన్ని తీసేనా సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇచ్చాడు. రాజ సంతతి అలాగే 2 గోత్రాలను కంటిన్యూ చేశాడు. ఎంత ప్రేమ కలిగి ఎందుకు? నిన్ను నన్ను ప్రేమించిన కారణాలు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఎంతకే ఎత్తుకోలేకున్నాం. VBS మీటింగ్లో ఆ 10th సీనియర్ క్లాస్ అక్కడంటే చెప్పి టీచర్కి చెప్పడం కాకపోతున్నాయి. ఇక్కడ వంటలు అయితే ఇంకా చెప్పేదానికి అవకాశం ఉంది. కొద్దిసేపు ఆ టెంట్ మీద కూర్చోవాలంటేనే కష్టం. ఇంకా వంట దగ్గర చేసే పరిచయం చేసే సహోదరులు అందరూ ఎంత సమర్పణ కలిగి ఉన్నారు. దీనిగా పెట్టుకోలేకపోతే నిత్యాగ్నిలో ఎప్పుడుంటాం? గురువు చావదు, అజ్ఞ అవదు. ఒకవేళ ఇదంతా ట్రైనింగ్ లేదా అంటారు. ట్రైనింగ్ కాదు, దైవరాజ్యంలో నిత్య జీవంలో మనం ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరుడు, దేవుడు నిన్ను నిత్య జీవానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఉచితంగా తన కుమారుని శిలువ బలియాగం ద్వారా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. రండి, కొన్ని వచనాలు చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యులను నిర్దయాత్మక సేవకులను వారితో ఇలా సెలవించుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని నేను ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి మాట. ఆయన మరి మనుషుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యుడు. ఇలాంటి ప్రభువులు ఆయన అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? ఆ ప్రభు చిత్తంలోకి వచ్చిన నీవు నేను 8వ వచనం అందరం కలిసి యెహోవా
అనుకున్న సమయంలో నేను మిమ్మల్ని ఆదరించి నీకు ఉద్ధరించింది. రక్షణ దినముకు నిన్ను ఆదుకుంటుంది. బయట రండి నీ బంధింపబడిన వారు, బయటికి రండి అని చెప్పుకున్న వారు చెప్పుచు దేశమును చక్కపరిచి ఆయన శ్వాసములను పంచిపెట్టుకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది. ఎక్కడున్న వారంతా మార్గములలో వారు మేలు, చెట్లు లేని మిగతలన్నిటి మీద వారికి మేలు కలగదు. వారి ఎందుకు కరుణించేవాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుక్కుల యొక్క వారిని నడిపించు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మామూలైనను ఎండ అయినను వారికి తగలదు. కాబట్టి దేవుడు ఈ రీతిగా నిన్ను నన్ను మరి తన యొక్క సేవ కొరకే, తన యొక్క పరిచయం కొరకే నిన్ను నన్ను ఈ రీతిగా పిలుస్తున్నాడు. 15 పదాలు చదివి ముగించుకున్నాడు. 15 పదాలు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరణింపకుండా తన తండ్రి పిల్లలను మరచిన వారైనా పరిస్థితిగా నేను నిన్ను మరణ చూడము, నా అరచేతుల మీద నిన్ను చెప్పి ఉన్నా. నీ ప్రాకారాలు నిత్యము ఎక్కడ ఉన్నది. నీ కుమారుడు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను మరణం చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కాబట్టి ఈ మాటలు మనసు ఉంచుకొని దేవుని కొరకే మనము ముందుకు సాగి వెళ్ళేవారుగా ఉండాలని ఎవరు తన పాటు కాకుండా నీ తర్వాత మాట్లాడుతున్నాం. ఆ బలమైన చేయడానికి దేవుడు నీకు నాకు కృప అనుగ్రహించిన కాదు. రండి